హరి శ్రీరామ నారాయణ వాసుదేవం. చక్కటి మన విఘ్నేశ్వరుడు అండి. ప్రథమ పూజుడు ఇందులో పెట్టాను. పూజ చేసుకొని అది విఘ్నేశ్వరుని పూజ. ఇక్కడ చిన్న కృష్ణయ్య, ఇగో ఇక్కడ అమ్మ లక్ష్మీదేవి. టుడే 20 తారీఖు అండి. ఈరోజు శివయ్యను అలంకరించాను. ఓం నమ శివాయ. అమ్మ ఇక్కడ ఎవరు? అన్నపూర్ణమ్మ. వీళ్ళు ముగ్గురు, వీళ్ళు నలుగురు. ఒక జంట, వాళ్ళిద్దరితో ఒక జంట. ఇక్కడ సాయి. మళ్ళీ ఇక్కడ సరస్వతి మాత. సరస్వతి మాత అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇంత ముద్దుగా ఉన్నారు మూర్తి. నేను బాజార్లో తెచ్చుకున్నాను. పెద్ద సరస్వతి మాత ఇంత విగ్రహం ఉంది. కానీ ఈ విగ్రహం మూర్తికి పూజ చేసుకోవడం నాకు ఇష్టం. ఓం నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహానుషం అనేకదంతం భక్తానం ఏకదంతముపస్మహే. ప్రథమ పూజుడి పూజ ఫస్ట్ చేయాలండి. శ్రీ విఘ్నేశ్వరాయ వందనం. అక్షంతలతో పూజ చేస్తున్నాం. తండ్రి వందనం, సర్వదా కాపాడు, కరుణించు తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీకృష్ణ రూపాయ నమ శివాయ. శ్రీ వెంకటేశాయ నమో నమః. ఇక్కడ పుష్పాలతో అలంకరిస్తున్నానండి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ లక్ష్మీ సమేతాయ నమః. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఇక్కడ ఓం నమ శివాయ నమః. ఫస్ట్ శివుడికి తెల్లటి బియ్యంతో, నానబెట్టిన బియ్యంతో అలంకార అక్షతలు వేసి అభిషేకం చేయాలి. ఓం శివాయ నమః, రుద్రాయ నమః, ఈశాయ నమః, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ భవాని సమేతాయ నమః, భవలింగాయ నమః, శివలింగాయ నమః, సువర్ణలింగాయ నమః. ఓం శాంతి శాంతి. త్రిపురాంతకాయ నమః. త్రిపురాలను అంతమొందించాడు శివుడు. అందుకే త్రిపురాంతకుడు. త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివ అర్పణం. త్రిపురాలను ఎవరు నిర్ణయించారు అంటే ముగ్గురు రాక్షసుల కొడుకులు, తారకాసురుని కొడుకులు త్రిపురాలను నిర్మించారు. ఆ త్రిపురాలను అంతం చేయడానికి శివుడు కావాలి. శివుడికి యుద్ధం చేయలేడు కదా అనేసి వాళ్ళు త్రిపురాలను చేశారు. ఓం నమో భగవతి నారాయణి. ఈ పుష్పాలు ఇవి అందరికీ వేయొచ్చండి. అమ్మవారు కూడా కొలుగుంటారు ఇందులో, లక్ష్మీ సరస్వతి మాత కాబట్టి. ఓం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్న శ్రీనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. ఇది గౌరీమాతకు పెడుతున్నానండి. ఇక్కడ గౌరీమాత అంటే అన్నపూర్ణదేవి ఉన్నారు కదా. అన్నపూర్ణమాతాయ నమః. ఓం నమో తే నమః. శ్రీ గౌరీ రూపం. అది గుమ్మడి పూలు అంటే గౌరీ రూపం. ఓం నమ శివాయ నమః. ఓం నమో రుద్రాయ నమః, ఈశాయ నమః, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ భవాని సమేతాయ నమః, భవలింగాయ నమః, శివలింగాయ నమః, సువర్ణలింగాయ నమః. ఓం శివోహం రుద్రనామం భజేహం. రుద్రనామం భజే కాళత్రికాల నేత్ర త్రినేత్రశూల త్రిశూల గాత్రం. ఓం శ్రీరామ కౌసల్యరామ కోదండరామ జగదవిరామ జానకిరామ. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సఖి. ఈ జన్మకు ఆ బంగారు తండ్రి ఎంత కష్టం వచ్చినా కూడా కర్తవ్యం దైవంతో సమానంగా చేసుకొని లోకానికి హితుడయ్యాడు. ఆదర్శమూర్తి అయ్యాడండి. ఆదర్శమూర్తి కావడం అంటే మామూలుగా ఉండదు. ఓం నమో ఉమాపతియే నమః, ఉమాదేవియే నమః. అమ్మయ్య గంగంట గౌరంట చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ, మనము చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. దక్షుని కూతురు దాక్షాయని దేవంట ఆడబోదమ్మ మనము చూడబోదమ్మా. గంగంట గౌరంట. ఓం నమో. ఇక్కడ భూమాత కంపల్సరీ పూజ చేయాలి కదండి. భూమాతకు కొంచెం పసుపు కుంకుమ వేయాలి. అమ్మ సముద్ర వశనై దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం అంటూ అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోవాలి. పుష్పాలు ఏంటి, పారిజాత పుష్పాలతో ఈరోజు పూజ చేస్తున్నాను. మనకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. భూమాత సచ్చిన బతికిన నువ్వు మమ్మ నొడిలో తీర్చుకునేవారు. ఇవి తెల్లటి చక్కటి బియ్యంతో అభిషేకం అమ్మవారికి. పుష్పాభిషేకం పసుపు కుంకుమ అయిపోయింది. అన్ని కుంకుమార్చన చేసుకోవాలి.
ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే వేదాం ఇంద్రో దదాతుం వేదాం దేవీం సరస్వతి వేదాం అశ్వినా ఉపావ దత్తం పుష్కరస్రజ్జం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తుతే కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమేవ శమానయ ఓం శాంతి శాంతి. అంటే ఇది గోమాత అండి. ఇత్తడి మూర్తిని తెచ్చుకున్నాను కాళేశ్వరంలో. అంటే గోమాతలు అష్టదేవతలు కొలువు ఉంటాయి, మళ్ళీ గోవు తోకలు అమ్మ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి గోమాత పూజ చేసి అన్నిటిగా చేసినట్టని కుంకుమార్చనలో పెట్టుకున్నాను. మీరు రోజు చూస్తున్నారు కదా, పసుపు కుంకుమతో అర్చన చేస్తానండి. నాకు ఒక అయ్యగారు చెప్పారు, రోజు కుంకుమార్చన పసుపు కుంకుమ అమ్మవారికి వేసుకొని వెళ్తే శుభం జరుగుతామన్నారు. అప్పుడు ఇంకా నేను అంతకుముందు చేసుకునేదాన్ని, వారం వారం ఎవ్రీడే చేసుకుంటాను. ఓం నమ భగవతి భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగ గండ నివారణ చండ పరాక్రమ. ఇవి జామకాయలండి, స్వామివారికి ఇలా పెడతాను నైవేద్యంగా. షోండ మృగాధిపతే నిజభుజ దండ నిపాపిత చండ నిపాపిత ఉండబడాయిపతే. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే వేదాం ఇంద్రో దదాతుం వేదాం దేవీం సరస్వతి వేదాం అశ్వినా ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తుతే కృష్ణ కృష్ణ మహాయోగన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ ఓం శాంతి శాంతి. అయితే విఘ్నేశ్వరునికి నానబెట్టిన బియ్యం చాలా ఇష్టం అండి, ప్రసాదంగా పెట్టాలి తనకి. ఇదిగో కొన్ని మిగిలినాయి, ఆ స్వామివారికి నైవేద్యంగా పెడతాను. నేను ఇంక ఇప్పుడు అన్నంతో శివలింగాన్ని చేసి ఇంకొకటి చేసుకుంటానండి. అండ్ గుడ్ మార్నింగ్ అండి, నేను మీ విజయలక్ష్మి. ఈరోజు 20 తారీఖు నవంబర్ 20 తారీఖు ఈరోజు పూజ అండి. ప్రతిరోజు ఇవే మూర్తులకు ఇలాగే చేస్తాను. నవదుర్గ అష్టలక్ష్మీదేవి చాలా ఆనందంగా ఉంది. హాయ్ 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 అండి. ఓకే.